అజిత్ పట్టుదల మూవీ. అజిత్ సినిమాలంటే యాక్షన్ అడ్వెంచర్ కామన్ గా ఉండేవి. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక కథ చెప్పాలి. మనం ₹1,00,00,000 బైక్ తీసుకుంటాం. అయితే ₹1,00,00,000 బైక్ తీసుకునేదే ఫుల్ స్పీడ్ గా రైజ్ మీద వెళ్ళడానికి. కానీ ₹1,00,00,000 బైక్ తీసుకొని 40-50 మీద పోతే అంత కిక్ ఉండదు. ఆ సినారియోనే ఇక్కడ రిపీట్ అయింది బాబాయ్. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే కొన్ని పాయింట్స్ చెప్తా, మీరే చెప్పండి ఎలా ఉందో. మాక్సిమం అజిత్ మాస్ సినిమాలతో కానీ అడ్వెంచర్, అందులో రేసర్ కదా. అజిత్ ఎప్పుడు ముందుంటాడు ఇట్లాంటి సినిమాలలో. రెగ్యులర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్ లా కాకుండా ఈ పట్టుదల మూవీని కొత్తగానే ప్లాన్ చేసినట్టు అనిపించింది. అయితే సినిమా చూస్తున్నంత సేపు క్వశ్చన్ మార్క్ పెట్టినట్టు రేసీగానే ఉన్న స్టోరీలోకి వెళ్ళడానికి బాగా టైం తీసుకున్నారు బాబాయ్. అసలు ఈ సినిమా కథేంది, ఈ ఫ్యామిలీ డ్రామా, కిడ్నాపింగ్, అసలు ఈ పట్టుదల మూవీ వెనకాల ఉన్న రీజన్స్ అన్ని ఏంటి అనేది కొంచెం స్లో అనిపించింది. ఇక రెగ్యులర్ గా ప్రేమించి పెళ్లి చేసుకుని డైవర్స్ అని స్టార్ట్ అయ్యి ఈ జర్నీలో హీరో హీరోయిన్లకు ఎదురైన సమస్యలు, కిడ్నాపింగ్ ఏంటి అని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ యాక్షన్ అండ్ రొమాంటిక్ టఫ్ థియేటర్ లో చూడాల్సిందే బాబాయ్. రిమైనింగ్ పార్ట్ ఇంకా నేను చెప్తే స్పాయిలర్ అయ్యింది, మళ్ళీ మీరు నన్ను చేస్తారు. ఇక సినిమా స్టోరీ బాగా స్లోగా వెళ్తూ టైం పట్టేలా చేసింది. అజిత్ లాంటి మాస్ హీరోని పెట్టుకుని ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎలివేషన్స్ తక్కువ ఉన్నాయి. ఏదో ఫ్యామిలీని అటా తీసుకెళ్లి పర్లేదు అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ లో కొంచెం బానే అనిపించింది కానీ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. మధ్యలో అలా వెళ్తూ ఈ నేర సామ్రాజ్యం ఏంటి, దీన్ని ఎలా ఛేదిస్తారు అనే ప్రశ్నలతో ఆడియన్స్ మెదడుకి ఏది కొంచెం పని చెప్పారులే మన డైరెక్టర్. కాకపోతే కొంచెం స్లోగా తీసుకెళ్లడమే బాబాయ్. అన్నిసార్లు చెప్తున్నాను, ఏమనుకోవద్దు, స్లోగా ఉంది కాబట్టి చెప్తున్నా. ఇక ఇంటర్వెల్ సీన్ లో వచ్చే కొన్ని ట్విస్టుల్ని మనం ముందే పసిగట్టలేలానే ఉంటాయి. ఇక ఇంటర్వెల్ కు మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. ఇక చేజింగ్ సీన్లలో గాయపడడం అందరికీ తెలిసిందే. అజిత్ గారు ఇలాంటివి నేను చూసుకుంటా అని చెప్పి రేసింగ్ సీన్లు ఆయనే చేస్తారు. యాక్షన్ సీక్వెన్స్ లో అజిత్ పడ్డ కష్టం కల్లారే కనపడుతుంది బాబాయ్ పట్టుదల మూవీలో. అయితే ఈ కథను ఎక్కడ మేకింగ్ చేసినా ఒకేలా ఉంటది. అంటే యాడ షూటింగ్ చేసినా లొకేషన్స్ పరంగా ఒకేలా అనిపించింది. కానీ మేకర్లు కొంచెం కొత్తగా అజర్బైజాన్ ఎంచుకున్నారు బాబాయ్ లొకేషన్స్ పరంగా. ఇక లొకేషన్లు చాలా ఫ్రెష్ గా కొత్తగా అనిపిస్తాయి. అందులో ప్రొడక్షన్ పెద్దదిలే. ఈ ఫీల్ వచ్చిందుకే సినిమా మొత్తాన్ని అజర్బైజాన్ లో షూట్ చేసినట్టుగా అనిపించింది. సినిమా మొత్తం ప్రీ క్లైమాక్స్ ఫైట్స్ అన్ని బాగున్నాయి. ఎండింగ్ బానే ఉన్నా స్లో నేరేషన్ ఒక్కటే దీనికి మైనస్. కొంచెం ఓపికతో ఉంటే ఈ పట్టుదల మూవీ పట్టుదలగా చూస్తే మూవీ నచ్చొచ్చేమో. బట్ మన వాళ్ళకి ఎక్కదు అని నేను అనుకుంటున్నా. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, కెమెరా అన్ని ఎక్సలెంట్ అనిపిస్తాయి బాబాయ్. పాటల కంటే బీజిఎం లో అనిరుద్ధ్ జై అని సినిమాకి న్యాయం చేసేలా బీజిఎం కొట్టారు. చేజింగ్ సీన్లలో అనిరుద్ధ్ ఆర్ఆర్ గట్టిగా ఇచ్చాడు బాబాయ్. అయితే మన అజిత్ హీరో ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లు, చేజింగ్ సీన్లు అంటే ఎలా నటిస్తాడో అందరికి తెలిసిందే. మరోసారి రఫ్ ఆడిచ్చారు. తన గ్రౌండ్ లో అజిత్ దుమ్ము లేపారనుకోండి. ఫస్ట్ హాఫ్ లో ఒక్క యాక్షన్ సీక్వెన్స్ లేకపోవడం అజిత్ ఫ్యాన్స్ కి పక్కా నిరాశపరిచింది బాబాయ్. ఇక త్రిషాకు సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే స్పేసే లేదనిపించింది. ఏదో ఆడాడ కనపడుద్ది. అర్జున్ కి చాలా డిఫరెంట్ పాత్ర ఇచ్చారు, బాగుంది. రెజీనా కూడా తన పాత్రలో అందరిని బాగా ఆకట్టుకుంటది బాబాయ్. ఇంతవరకు ఇలాంటి ఓ డిఫరెంట్ పాత్రని పోషించలేదేమో అన్న రేంజ్ లో నటించింది మన రెజీనా. విలన్ గ్యాంగ్ లో 3-4 ఉంటారు కుర్రోళ్ళు, వాళ్ళు బాగానే చేశారు. ఇక రిమైనింగ్ అయితే ఆల్ గుడ్ అనిపించింది. పట్టుదల సినిమా యాక్షన్ అడ్వెంచర్లు ఇష్టపడే ఒక వర్గం ఉంటది. అంటే వర్గం అంటే జనాలే, వాళ్ళకి కొంచెం బాగానే నచ్చింది అనిపిస్తుంది బాబాయ్. ఆ పక్క స్టార్టింగ్ లో ఆ స్లో తీసేస్తే యాక్షన్ డ్రామాను తెలుగు ఆడియన్స్ ఏ మేరకు చూస్తారో చూడాలి. మనోళ్ళు నచ్చితే నెత్తిన పెట్టుకుని 400-500 కోట్లు కలెక్షన్ ఇస్తారు. కానీ కొంచెం ఏదో అటు ఇటు అయినా సరే ఇంకా నా వల్ల కాదనిపిస్తుంది మన వాళ్ళకి. అయితే దారి పట్టకుండా కొంచెం రేసెస్ స్క్రీన్ పే ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఓవరాల్ గా అయితే డైరెక్టర్ బాగా కష్టపడ్డాడు బాబాయ్. ఓవరాల్ గా పట్టుదల మూవీ ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఎందుకంటే అజిత్ మూవీ ఆల్మోస్ట్ చూడొచ్చు, మరీ అంత ఇదేం ఉండదు. కాబట్టి మీరు పట్టుదల మూవీకి ఈ వీకెండ్ వెళ్ళి ఒకసారి చూసి మీకేమనిపించిందో చూసి ఈ రివ్యూలో కింద కామెంట్ చేయండి. మరి చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎట్టా అనిపించిందో సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేసేయండి.